పండిన పంటకు గిట్టుబాటు ధర లభించదు. పండించేందుకు నాణ్యమైన విత్తనము దొరకదు. పెట్టుబడికి విత్తం పుట్టదు. ఏ రూపంలో అన్నదాతను మోసం చేసేవాళ్లే అందరూ. ఎలా రైతన్నవాడు నిలదొక్కుంటాడు మరి? అసలే తల తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులతో పైరు పెరిగిందే కానీ కాపు రాలేదు. మనుగడ ఎలా అని అంతర్మదంలో పడిపోయారు మెదక్ జిల్లా రైతులు. వివిధ గ్రామాల్లో పత్తి, పెసర, మొక్కజొన్న పంటలు విత్తనం సరైనది కాక పెట్టుబడులు వృధా అయ్యాయి. ఆత్మహత్య చేసుకోక ఏం చేయగలమంటూ ప్రశ్నిస్తున్నారు. సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రతి సీజన్లో మెదక్ జిల్లా రైతులు నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చెంపదెబ్బ, గోడదెబ్బలుగా మారి రైతుల కంట తడిపెట్టిస్తున్నది చాలదన్నట్టు విత్తనము రైతును మోసగిస్తోంది. కరువును సైతం జయించి పంటను కాపాడుకుంటూ వచ్చిన అన్నదాతలు చివరకు తాము వేసిన విత్తనాలు నకిలీవని తేలడంతో దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఎవరిపై తమ కోపాన్ని వెళ్లగక్కాలో తెలియక న్యాయం చేయాలంటూ అధికారుల్ని ఆశ్రయిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. 10 ఎకరాలకి ఇట్లా అయింది. ఇది ఖాతా లేదేం లేదు. దీనికి ఇట్లా అయింది. మరి ఏమో మాకేంది, మస్తు నష్టం. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షల దాకా నష్టం. మాకు ఏం కావాలి, దాన్ని నష్టపరిహారం అయితే కావాలి కదా. ఏం కావాలంటే ఎవ్వరు చూడలేదు. ఇది వరకు చూసుడు మాత్రం ఎవరు చూడలేదు. ఇట్లా అయింది. మరి దీన్ని మాకేం తెలుసు, చేసినామో అయిపోయాక అంతే. ఇత్తు లేవు, దాని బుడ్డలు ఏం లేవు. 3 లక్షల దాకా ఏం లేదు. ఇక దాన్ని ఏం చేయాలి? మంచి ఏం చేసినాం, చేసినాం కానీ అట్లా అయింది. అది మాకేం, అది భయం అవుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయరు. అందరికీ అన్నం పెట్టే అన్నదాత నేడు తమకు న్యాయం చేయమని అధికారులు కాళ్లు పట్టుకుంటున్న దయనీయ స్థితి. అల్లదుర్గం మండలం మారేపల్లిలో పత్తి రైతు విత్తు సరైంది కాక చిత్తవుతున్నాడు. పత్తి పెరిగినా కాపు పట్టకపోవడంతో నిర్ఘాంతపోతున్నారు. సర్కారే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను ఇంచుమించు దాదాపు 12 ఎకరాల భూమి పత్తి వేయడం జరిగింది. మొత్తం పత్తి ఒక చెట్టుకు 3 కాయలు 2 కాయలు మాత్రమే ఉన్నాయి. దీని పరిస్థితి ఏంటిదో దాదాపు నాది ఒక 4 లక్షల రూపాయలు పెట్టుబడి ఉంటుంది. మల్లికా గోల్డ్ వేసిన నేను 1 లక్ష రూపాయలు నష్టం. కంపెనీలు అడగాలి సార్. ఇట్లా మేము రైతులను పాడుతున్నాం కదా సార్. ఇటు కూడా మేము ఆత్మహత్యలు అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు కూడా ప్రైవేటు విత్తన సంస్థల నుంచి కొనుగోలు చేసినవే కాదు, ప్రభుత్వ సంస్థలు రైతుని దెబ్బతీయడంలో మేము సైతం అంటున్నాయి. సదాశివపేటకు చెందిన పలువురు రైతులు ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన పెసర విత్తనాలు కొనుగోలు చేసి విత్తుకున్నారు. పంట ఏపుగా పెరిగిందే గాని అక్కడ పూత, పిందె ఆచూకీ మాత్రం లేదు. పెసర పెట్టుకుంటే మొత్తం నష్టం వచ్చింది సార్. ఇది మొత్తం 2 లక్షల రూపాయలు అప్పయింది. ఇప్పుడు నాకు బతకటానికి అవకాశం లేదు సార్. ఇప్పుడు అప్పుల బాధ ఎక్కువైపోయింది. అయితే వ్యవసాయదారులు మందు తాగి చచ్చిపోయినాక పైసలు ఇచ్చే బదులు ఇప్పుడే పంట నష్టం ఎంతనో అంత మాకు ఇప్పించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాం. రోజుకో కంపెనీ పుట్టుకొస్తూ ఏది సరైందో ఏది కాదో అందుపట్టడం లేదని, కంపెనీలు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడమే కాక ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. సదాశివపేట మండలంలో వెనకపల్లి కానీ అంకెనపల్లి, సదాశివపేటలో 3 గ్రామాల్లో మన నకిలీ పెసర విత్తనాలతోని చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇక్కడ మరివెల్లి గ్రామంలో ఇక్కడ కూడా పత్తి పంట చాలా రైతులంతా నష్టపోయినారు. సంవత్సరం కొత్త కంపెనీలు వస్తున్నాయి మనకు. ఆ కంపెనీలు అసలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అసలు అర్థం కావట్లేదు. నష్టపరిహారం చెల్లించినట్టు చూడాలని మేము మెదక్ జిల్లా రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఫిర్యాదుల మేరకు శాస్త్రవేత్తల బృందం పైర్లను పరిశీలించిందని, వారి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేస్తున్నారు. విత్తనాలు బాగలేవు, మాకు పంట నష్టమైందని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా దౌలతాబాద్లో ఫీల్డ్లోకి వెళ్ళి శాస్త్రవేత్తతో చూడడం జరిగింది. సదాశివపేటలో కూడా పెసర బాగా ఎత్తుగా పెరిగింది, దిగుబడి రాలేదని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా శాస్త్రవేత్త చూసి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ నకిలీ విత్తనాలుగా ధృవీకరించబడితే తప్పనిసరిగా వారి మీద చట్టపరంగా చర్య తీసుకుంటాము. మా యువ గారు ఏమన్నారంటే, ఇగో వాళ్ళకి ఏదో కొంత నష్టమైంది, ఎంతో కొంత చేసి 10,000 వరకు ఇవ్వమని అన్నాడు. ఈ రోజు మార్నింగ్ కూడా పోదామంటే లేడు ఆయన. 10,000 వరకు కూడా ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాము. మా ద్వారా కంపెనీ అయితే రూపాయి ఇచ్చినట్లేదు. ఒక్క మెదక్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు నకిలీ, కల్తీ విత్తనాల బారిన పడి ఎంతలా నష్టపోతున్నా పరిహారం పరిహాసమే అవుతోంది. నివేదికలని, పరిశీలనని చెప్పడమే కానీ కనీసం ఒక్క రైతుకైనా న్యాయం జరిగేలా దాఖలాలు కనిపించవు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్న విత్తన నాణ్యతపై ఇప్పటికైనా సర్కారు దృష్టి సారించాలని సేద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.